నిత్య కళ్యాణం పచ్చతోరణం నిత్యోత్సవాలకు నెలవు మన తిరుమల క్షేత్రం ఆనంద నిలయంలో కొలువైన ఆ బంగారు స్వామి ఉత్సవ ప్రియుడు శ్రీవారికి జరిగే ఉత్సవాల్లో అత్యంత కీలకమైనది భక్తులు మినీ బ్రహ్మోత్సవంగా భావించేది రథసప్తమి. రేపు జనవరి 25న తిరుమలగిరిలో ఈ సూర్య జయంతి వేడుకలు అంబరాన్నంటనున్నాయి. ఈ రథసప్తమి విశిష్టత ఏంటి? సూర్యప్రభ వాహనంపై స్వామివారి అపురూప దర్శనం వెనుక ఉన్న రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. ఆనంద నిలయంలో కొలువైన బంగారు స్వామి ఉత్సవ ప్రియుడు. అందుకే శ్రీవారికి నిర్వహించే ప్రతి ఉత్సవం, వేడుక, ఊరేగింపు వైభవోపేతమే. మకర రాశిలో సూర్యుడు ప్రవేశించిన తర్వాత వచ్చే మాఘశుద్ధ సప్తమి రోజున రథసప్తమి వేడుకను నిర్వహించడం ఆనవాయితీ. ఈ వేడుకలను ఒక్కరోజు బ్రహ్మోత్సవాలుగాను, మినీ బ్రహ్మోత్సవంగాను భావిస్తారు. భక్తులు జనవరి 25వ తేదీన స్వామివారు 7 ప్రధాన వాహనాల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. సూర్యప్రభ వాహన ఊరేగింపుతో ప్రారంభమైన ఉత్సవాలు రోజంతా కన్నుల పండుగగా జరుగుతాయి. సూర్యతేజంపైనే ప్రకృతి ఆధారపడి ఉంది. అట్టి సూర్యప్రభ అధిష్ఠించి స్వామి కలియుగ వైకుంఠునిగా ప్రసిద్ధమైన తిరుమలలో ఊరేగడం ఆనందదాయకం. సాధారణంగా భూమిపై పుట్టిన ప్రతి మనిషి తన పుట్టినరోజు వేడుకలను ఖచ్చితంగా జరుపుకుంటారు. అయితే మనిషి మనుగడకు కారణమై లోకానికి వెలుగునిచ్చే సూర్య భగవానుడు కూడా పుట్టినరోజు జరుపుకుంటారు. ఎక్కడో తెలుసా? మహావిష్ణువు కలియుగంలో భక్తులను కాపాడేందుకు వైకుంఠను వదిలి భూలోకంలో అడుగుపెట్టిన తిరుమలలోనే సూర్య భగవానుడు పుట్టినరోజు జరుపుకుంటారు. అందుకే శ్రీమన్నారాయణుడు రథసప్తమి రోజున మొట్టమొదటి వాహనంగా సూర్యప్రభ వాహనంను అధిరోహిస్తారు. సూర్యుడు పయనం 7 గుర్రాల బంగారు రథం మీద సాగుతుందని వేదం తెలుపుతుంది. శ్రీహరి సూర్యప్రభ వాహనం అధిరోహించి తేజో విరాజితుడై కనిపిస్తాడు. ఉదయం 5:30 సూర్యప్రభ వాహన సేవ మొదలవుతుంది. స్వామివారి వాహన సేవ అక్కడి నుండి ఆలయ వాయువ్య దిక్కుకు చేరుకోగానే సూర్యోదయాన భానుడి తొలి కిరణాలు శ్రీ మలయప్ప స్వామివారి పాదాలను స్పృశిస్తాయి. ఈ ఘట్టం భక్తులకు కనువిందు చేస్తుంది. అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి హారతి సమర్పిస్తారు. అదే సమయంలో గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులు గోవిందనామ స్మరణలతో స్వామివారిని దర్శించుకొని తరిస్తారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల క్షేత్రంలో ఈ నెల 25వ తేదీన సూర్య జయంతి రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని, అంటే మాఘశుద్ధ సప్తమి రోజున ఈ సూర్య జయంతిగా మనకి నిర్ధారించబడింది. ఈ యొక్క పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల క్షేత్రంలో ఒక్కరోజు బ్రహ్మోత్సవాన్ని తలపించే విధంగా 7 వాహనాలపైన శ్రీ మలయప్ప స్వామివారికి వాహన సేవలు అత్యంత వైభవంగా లక్షలాది మంది భక్తుల గోవిందనామ స్మరణ మధ్య నిర్వహించబడుతుంది. ఆ రోజు ఉదయాన్నే సూర్యోదయ పూర్వం సూర్యప్రభ వాహనం పైన 4 తిరువీధుల్లో అత్యంత వైభవంగా సూర్యప్రభ వాహన సేవ నిర్వహించబడుతుంది. రెండవ వాహన సేవగా చిన్నశేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి చిన్నశేష వాహన సేవ, మూడవ వాహన సేవగా గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి గరుడ వాహన సేవ, నాలుగవ వాహన సేవగా హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి హనుమంత వాహన సేవ అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అనంతరం చక్రతాళ్వారు వారు పల్లకీలో వేయించేసి వరాహస్వామి ముఖమండపానికి చేరుకుని పుష్కరిణిలో చక్రస్నానాన్ని కూడా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. మాధ్యాహ్నిక ఆరాధనలు పూర్తయిన తర్వాత ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారికి కల్పవృక్ష వాహనం పైన కల్పవృక్ష వాహన సేవ అత్యంత వైభవంగా 4 తిరువీధుల్లో నిర్వహించబడుతుంది. అనంతరం సర్వభూపాల వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి సర్వభూపాల వాహన సేవ కూడా అత్యంత వైభవంగా ఉభయ దేవేరులతో నిర్వహించబడుతుంది. చివరి వాహన సేవగా చంద్రప్రభ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి చంద్రప్రభ వాహన సేవతోటి
ఈ 7 వాహన సేవలు పూర్తవుతాయి. మామూలుగా బ్రహ్మోత్సవాల్లో ఉండే 16 వాహన సేవలు ఉదయం ఒకటి, రాత్రి ఒక వాహన సేవ నిర్వహించబడుతుంది. విశేషంగా ప్రత్యక్ష నారాయణుడైన సూర్య జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల సాంప్రదాయంలో 7 వాహనాలపైన సప్తగిరీసునికి వాహన సేవలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. భక్తులందరూ కూడా ప్రత్యక్ష నారాయణ నామస్మరణ చేసుకుంటూ, శ్రీవారి నామస్మరణ చేసుకుంటూ 7 వాహనాలపైన స్వామివారిని దర్శించుకొని సకల శుభాలు పొందాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.